డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అదానీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఇంకా అలాగనే కొనసాగుతుంది అన్నట్టుగా పరిస్థితులు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి ఈ అదానీ గ్రూపు రాగికుంట వద్ద ఏర్పాటు చేస్తున్న ఒక ఈ విద్యుత్ ప్లాంట్ 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ దగ్గర జరుగుతున్న వర్క్స్ని ఆఫ్ చేయటంలో, దాని మీద దాడి చేయటంలో ఈ ఆదినారాయణ రెడ్డి తాలూకు మనుషులు పాల్గొనడం జరిగింది. రాళ్ళు విసిరి అక్కడ కొంతమంది గాయాలయ్యాయి. అక్కడ మరి మిషనరీ మీద కూడా దాడి చేశారు. అసలు ఈ విషయం మొత్తాన్ని మీరు ఏం కలగజేసుకోవద్దు. అసలకే రాష్ట్రం కుదేలు పరిస్థితుల్లో ఉంది. పరిశ్రమలు వచ్చి పెట్టే వాళ్ళని మీరు కమిషన్ల కోసం కానీ, మీ తాలూకు వ్యవహారాలు నడుపుకోవటం కానీ వాళ్ళ మీద మీరు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని ఆయన పిలిచి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంటే నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఈ నిజంగా ఇందులో ఆ వ్యవహారం కూడా ఉండవచ్చేమో. అందుకోసమనే మరి ప్రభుత్వం తాలూకు ఇంటెలిజెన్స్ అంతా పనిచేసి ఏమేం జరిగినాయి అన్నీ మరి సీఎంకి చెబితేనే కదా ఆయన కూడా నిక్కచ్చిగా తెలుసుకున్న తరువాతనే మరి మాట్లాడతారు. ఎందుకంటే ఆషామాషిగా ఇలా రా అని పిలిచి ఏది పడితే అది మాట్లాడటానికి అక్కడ ఉంది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతారు. ఆ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు అడిగి ఉండొచ్చు అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఇది కొంతమంది కన్ఫామ్ కూడా చేసేసుకుంటున్నారు. కాకపోతే ఇందులో మరి ఒక కోణం కూడా ఇప్పుడు బయటకు రావటం జరుగుతుంది. కేవలం ఆదినారాయణ రెడ్డికి కమిషన్లు ఇవ్వలేదు అనే దాని మీద కంటే కూడా ఈ అదానీ గ్రూపు ఇప్పుడు ఏదైతే ఆ రాగికుంట వద్ద 470 ఎకరాల్లో ఈ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పుతున్నారో అక్కడ జరుగుతున్న వర్క్స్, అక్కడ ఆ సైట్ డెవలప్మెంట్ వర్క్స్ కాంట్రాక్ట్లు మొత్తం వైసీపీకి సంబంధించిన మనుషులు చేస్తూ ఉన్నారు. అందున ఎస్పెషల్లీ అవినాష్ రెడ్డి తాలూకు మనుషులకి ఆ కాంట్రాక్ట్లు ఇవ్వటం వెనక కానీ, ఆ బండ్లు ఏర్పాటు చేసుకునే దాంట్లో కానీ, లేకపోతే మిగతా ఇతరత్ర ఈ వర్క్స్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవటానికి ఆదినారాయణ రెడ్డి వెళ్ళాడు అన్నట్టుగా మరొక కోణం బయటకు వస్తుంది. కాకపోతే ఇందులో మరి ఏ విషయమైనా సరే తెలుసుకొని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పక్కాగా నిజం ఉండొచ్చు. కానీ మరొక కోణంలో ఇది కూడా ఉండే అవకాశం ఉంది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కంపెనీలకు ఏదైనా ల్యాండ్లు ఇవ్వాలి, లేకపోతే ఎవరైనా వచ్చి కంపెనీలు పెట్టాలి అని అంటే అదానీ, అంబానీ తప్ప ఎవరు ఇక ఈ దేశంలో ఎవరు దిక్కులేరు. వాళ్ళు వచ్చి పెట్టాల్సిందే. ప్రభుత్వం ఎవరిదైనా సరే వాళ్ళే ఉంటారు. మనం విపక్షంలో ఉన్నప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డితో కలిసి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళ మీద మనం బురద జల్లుతాం. అయినా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కంపెనీలు ఏమన్నా తీసుకురావాలంటే వాళ్ళు తప్ప దిక్కులేదు. అంటే అఫ్కోర్స్ ఇంతకు ముందు ప్రీవియస్గా చంద్రబాబు నాయుడు గారు కియా లాంటివి కానీ, జాకీ కంపెనీలు లాంటివి కానీ, సెల్కాన్ లాంటివి అన్నీ తెచ్చినప్పటికీ విస్తృతంగా మరి డేటా సెంటర్ పెట్టాలి అనగానే వైజాగ్లో మరి అదానీనే తీసుకొచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అదానీని, అంబానీని బాగా విమర్శించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్ట్లన్నీ అదానీకి కట్టబెట్టారు. ఉన్న పోర్ట్లన్నీ అదానీకి కట్టబెట్టేస్తున్నారు అని ఆ రోజున టీడీపీ వాపోయి వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అదానీనే పట్టుకొచ్చి ఇక్కడ విద్యుత్ ప్లాంట్ పెట్టనివ్వండి, లేకపోతే పోర్టులని డెవలప్ చేసుకుని దాన్ని వ్యవహారాలు నడిపే విషయంలో కూడా మళ్ళీ అదానీకే ఇవ్వనివ్వండి. ఏదైనా సరే పరిశ్రమ నెలకొల్పాలి అని అంటే ఫస్ట్గా ఇండియాలో కనిపిస్తుంది అదానీ, అంబానీ తప్ప వేరెవరు లేరు అన్నట్టుగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదానీ వచ్చి ఎస్పెషల్లీ కడప జిల్లాలో అందున జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ రాగికుంట వద్ద విద్యుత్ ప్లాంట్కి అక్కడ లోకల్గా ఉండే మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాలి అనగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు ఆయనకి. కాకపోతే ఇప్పుడు అధికారం మారి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, బీటెక్ రవి లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇప్పుడు వీళ్ళ హవా నడుస్తుంది కాబట్టి మేము చెప్పినట్టు నడవాలి, మా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలి అనే ఉద్దేశం వీళ్ళకు ఉంటుంది.
కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అదానికి ఉన్న పాత సంబంధాల మేరకు అక్కడ లోకల్గా బలం ఎక్కువ ఎవరికుందో పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళనే ఎక్కువగా ఆశ్రయిస్తారు. వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వటము, లేబర్ కాంట్రాక్ట్లు కానివ్వండి, సైట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్లు కానివ్వండి, అక్కడికి గ్రావెల్ దోలే కాంట్రాక్ట్లు కానివ్వండి, ఏదైనా వెహికల్స్ ఏర్పాటు చేసుకునే కాంట్రాక్ట్లు కానివ్వండి, మొత్తం వాళ్ళకే ఇచ్చి కూర్చున్నారట. అసలు గొడవ అక్కడొచ్చింది. అవటానికి 2 రకాలైన గొడవలు ఇందులో కనిపిస్తున్నప్పటికీ, మరి ఇంకా అదాని, జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులతోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులతోటి అంటకాగుతున్నట్టుగానే ఉంది గదా! మన హవా నడుస్తున్నప్పుడు గూడా మనకేమీ లేదు. ఈ కూటమిలో జనసేన, బీజేపీ గూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యున్నాయి. నేను బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉండి, నాకు ఇక్కడ నా చక్రం తిరక్కపోతే ఎలాగా అని ఆదినారాయణ రెడ్డి భావించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీసం ఆ కాంట్రాక్ట్‌లన్నా వీళ్ళకి ఇవ్వాల్సిందేమో మరి. ఇంకా అవినాష్ రెడ్డి తాలూకు మనుషులే ఆ కాంట్రాక్టులు చేస్తూ ఉంటే వీళ్ళెళ్ళి దాడి చేశారు. యాక్చువల్‌గా ఆ ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ఏదో మరి ఈ అదానీ తాలూకు వాళ్ళదైనప్పటికీ, ఆ మెషినరీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఇవన్నీ మొత్తం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకువే అవ్వటం అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ నడుస్తుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్‌మెంట్ జరగాలి, పరిశ్రమలు రావాలి అనంటే కేవలం అదానియే, అంబానీయే ఎందుకు అవుతూ ఉన్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకే కాంట్రాక్ట్‌లు ఇవ్వాల్సింది గానీ, వాళ్ళ చేతే పరిశ్రమలు పెట్టించుకోవాల్సిన అవసరం గానీ ఎందుకొస్తోంది? మిగతా వాళ్ళు ఎందుకు రావడం లేదు? ఆల్రెడీ ఇక్కడ ఉన్న అమర్ రాజా బ్యాటరీసు ఆహ్, స సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేసే విధంగా ఇలాంటివి ఏది మళ్ళీ తిరిగి ఫైల్‌లోకి రావడం లేదు. ఏదైనా ఒకటొస్తుంది అనంగానే మళ్ళీ అదానియే కనిపిస్తా ఉన్నాడు. మళ్ళీ అంబానీయే కనిపిస్తా ఉన్నాడు. అంబానీ రిఫైనరీస్ పేరుతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి, అదానీ మళ్ళీ పోర్టులు, ఈ విద్యుత్ కాంట్రాక్ట్‌లు, మళ్ళీ డేటా సెంటర్‌లు వీటన్నిటితోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకొస్తుంటే ఏం జరుగుతుంది మరిక్కడ రాజకీయం? ఇక్కడ ప్రజలకు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళు చెడ్డవాళ్ళవుతున్నారు. మనం అధికార పక్షంలోకి రాగానే వాళ్ళు మనకు కావాల్సిన మంచి వాళ్ళవుతున్నారు. వాళ్ళతోటి అభివృద్ధి జరుగుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి నిరోధకంగా తయారైన వాళ్ళు, మనం అధికారంలోకి రాగానే అభివృద్ధి జరగటానికి వాళ్ళనే పిలుచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? అసలు మ్యాటర్ ఇక్కడ దాగుంది. అందులో ఆదినారాయణ రెడ్డి కమిషన్లు అడిగాడా అనే దానికా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ కాంట్రాక్ట్‌లు ఇచ్చారు అనే దానికా? లేకపోతే అదానీ ఇంకా జగన్మోహన్ రెడ్డితోనే అంటకాగుతూ ఉన్నాడు అనే దానికి ఈ గొడవలన్నీ జరుగుతున్నాయా? అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చర్చించుకున్న దాన్ని మొత్తం బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా ఇందులో అదానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితోనే అంటకాగుతూ ఉన్నాడు. ఇటు ప్రభుత్వంలో పనులు చేపించుకుంటూ కూడా వాళ్ళతోటి ఉంటున్నాడు అనగానే ఎక్కడైనా సరే ఇట్లాంటి గొడవలకి ఆస్కారం ఉంటుందా లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.